ఏదైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రి నిన్న ఘాట్ అయిన ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకొచ్చారో అందులో కొన్ని ప్రశ్నలు రైజ్ చేశారు. పంచాయతీ రాజ్ శాఖకి కేంద్రం నుంచి 900 కోట్ల నిధులు వస్తే ఇంతవరకు ఎందుకు స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు? దీనివల్ల కేంద్రం నుంచి రావాల్సిన మరో 1000 కోట్లు రాకుండా ఆగిపోయి ఇది నిజమా కాదా? పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ డబ్బులు వచ్చేసినాయి అని ప్రకటించారు. సో థ్యాంక్స్ కూడా చెప్పారు చంద్రబాబు గారికి. మరి ఇక్కడ చూస్తే రాలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజం చెప్తారా, చంద్రబాబు గారు నిజం చెప్తారా, బొగ్గంది అబద్ధం అని చెప్తారా లేదా తేలాలి. ఉచిత ఇసుక రాష్ట్రం ఎక్కడైనా దొరుకుతుందా? కూటమి నాయకులను కాదని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఎక్కడైనా ఇసుక వ్యాపారం జరుగుతుందా? ఇందులో అడగడంలో తప్పు లేదు. కాకపోతే ఏంటంటే జగన్ టైంలో పెరిగే దారుణమైన రేట్లతో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువగా ఉందని జనం కూడా పట్టించుకోవట్లేదు. కూటమి నాయకులకి నెలవారీ మామూలు లేకుండా మద్యం వ్యాపారం ఎక్కడైనా జరుగుతుందా? ఇందులో తప్పేం లేదు అడగడంలో. ప్రస్తుతం నడుస్తున్నది అదే. జాతీయ రహదారులను కిలోమీటర్ 30 కోట్లతో నిర్మిస్తుంటే అమరావతిలో 6 లేన్లు, 8 లేన్లు, 10 లేన్లకి కిలోమీటర్